సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కోటి రూపాయల ఫైల్స్ మాయం వివరాలలోకి వెళితే కొమరవెల్లి దేవస్థాన వివాదం 2014 నుండి 2018 వరకు ఆదాయ వ్యయంలో అక్రమాలు జరిగినట్లు అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే 5 సంవత్సరాల కిందట ఫైళ్లు మాయం కావడంతో 3 ఉద్యోగులకు నోటీసులు జారైన విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ మేరకు 2018లో ఆడిటర్ లక్ష్మీనారాయణ 54 అంశాలపై ఆడిటింగ్ నిర్వహించగా ఎంబీ రికార్డులో చాలా తప్పుడు లెక్కలు బయటపడ్డాయి. 2018 జూలైలో 15 మంది ఉద్యోగులకు షాకోజ్ నోటీసులు పంపించారు. ఇదిలా అంటే ఆలయ ఈవో డిసెంబర్లో రిటైర్డ్ కానుండగా ఫైళ్ల క్లియరెన్స్ పనులు మొదలుపెట్టారు. అయితే 5 సంవత్సరాల కిందట ఆడిటింగ్ టైంలో గుర్తించిన కోటి రూపాయల ఫైల్స్ కనిపించలేదు. దీనికి సంబంధించి అప్పట్లో పనిచేసిన 3 ఉద్యోగులకు నోటీసులు పంపించారు. అప్పటి సూపరింటెండెంట్ నీలా చంద్రశేఖర్, జూనియర్ అసిస్టెంట్ వై జగన్ నరసింహులు వీరికి వారం రోజుల కిందట షాకోస్ నోటీసులు జారీ చేశారు. ఈ ఫైళ్లు 10 రోజుల్లో అందజేయాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయమై ఆలయ ఈవో బాలాజీని అడగ్గా నిజమేనని తెలిపారు. పవిత్రమైన మల్లికార్జున స్వామి ఆలయంలో ఇలాంటి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ఇదేమో యాలక్లా మన స్టార్ట్ జీన్స్ దర్శన్ దర్శన్ హలో హలో ఇలా పెట్టలేదు కెమెరా స్టోర్స్లో ఎక్కడ లేదు లడ్డు జీలకర్ర 72 కిలోలు ఉన్నది 13 కిలోలు ఇది లడ్డూల సెంట్రల్ స్టోర్ She is presenting officer. చూడండి అంతే ఇంకో రోజు పెడదాము. నేను వేరే అర్జెంట్ పనులు బయటకు వచ్చాను.